నరసాపురం ఓటరు మహాశైలకు ఎన్నుకో. మనకు ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకనగా ఇప్పుడు 2 ఓట్లు ఉన్నాయి. ఒక ఓటు కులము, మతము, రాజకీయ పార్టీ మీకేది నచ్చితే దానికి వేసుకోండి. దాన్ని రాష్ట్ర ప్రభుత్వము అంటారు. దానిలో మేము తలదొక్కదలుచుకోలేదు. ఇక 2వ ఓటు మన ప్రజల కోసం, మన దేశం కోసం మనం ఓటు చేయాలి. పార్టీలతో సంబంధం లేదు. కులం, మతం, రాజకీయ పార్టీలన్నీ పక్కన పెట్టి ప్రతిభావంతులైన కనీసం 50 సంవత్సరాల వయసు దాటిన వారందరికీ ఇండిపెండెంట్గా ఎవరు నిలబడ్డారో వారికి మద్దతు ప్రకటించవలసిందిగా కోరటమైంది. ఎందుకంటే ఇది భావితరాలకు ఎంతో అవసరం. తెలుగు ప్రజల కోసం ఒక్కసారి ఓటు వేయండి. మన అన్నదాతలు 3 లక్షల కోట్ల విలువ చేసే భూమిని దానంగా ఇస్తే దానిని మన ప్రపంచానికి తెలియజేయవలసిన బాధ్యత ఎంతో ఉంది. నిన్నగాక మొన్న ఎందరో భక్తులు కలిసి 5,000 కోట్లు ఇస్తే 2,000 కోట్లతో రామ మందిరం కట్టి దానిని ప్రపంచం అంతా ప్రచారం చేశారు. మరి మన తెలుగు ప్రజల అన్నదాతల త్యాగాన్ని మనం గుర్తించట్లేదు. కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఎన్నుకోవడానికి సరైన అభ్యర్థుల్ని మీ కులము, మతము, రాజకీయ పార్టీలను పక్కన పెట్టి మద్దతు ప్రకటించవలసిందిగా కోరటమైంది. ఈ ఆలోచన చేయండి. భావితరాలకు వెలుగు చూడండి. ఈ 21వ శతాబ్దంలో జన్మించిన ప్రతి ఒక్కరికి 1/1/2001 తర్వాత జన్మించిన ప్రతి ఒక్కరికి మనం అందించే కానుక అది. తెలుగు భాషను గౌరవించండి. తెలుగు ప్రజల కోసం ఒక ఓటు వేయండి. మొదటి ఓటు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి. మాకు అభ్యంతరం లేదు. మీకు రామాయణం అందరికీ తెలుసు. వాలి, సుగ్రీవుడు, హనుమంతుడి కథ. సో మన బీజేపీ అనగా బాబు, జగన్, పవన్ ఆ ఉచ్చులో, అయోధ్య రాముడి ఉచ్చులో ఇరుక్కున్నారు. ఎవరిని చంపుతాడో, ఎవరిని చంపడో ఆయనకి ఏం తెలియదు. కానీ ప్రజలే మీరే ఎవరో ఒకరిని చంపుకోండి, అభ్యంతరం లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళని చంపుకోండి. కానీ భావితరాల కోసం పార్లమెంట్ సభ్యులు మాత్రం సరైన వాళ్ళని పంపించండి. గత 15 సంవత్సరాలుగా మన తెలుగు ప్రజలు భారతదేశంలో మిగతా ప్రజలందరూ నెగ్లెక్ట్ చేశారు, వదిలివేశారు. అది గమనించండి. సో ఎద్దరికి డబ్బుకు అమ్ముడుపోయి అజ్ఞానంగా ఉండి ఏ చదువు లేని వాళ్ళు చేసినట్టుగా ఓట్లు మీరు అదే పిచ్చితో, అదే కుల పిచ్చితో, అదే మత పిచ్చితో, అదే రాజకీయ పార్టీ పిచ్చితో ఓట్లు వేస్తున్నారు. అది సరైనది కాదు. ఆ విషయాలు చెప్పడానికి మాత్రమే మేము ముందుకు వచ్చాము. మీరు విశాల హృదయంతో ఆలోచించి భావితరాల కోసం మీరు సరైన నిర్ణయం తీసుకుని మీ వివేకంతో ఓటు వేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ ఆనంద్ చందులాల్ జాస్తి, నరసాపురం పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి. బ్యాలెట్ నెంబర్ 12 పలక మా గుర్తు. తప్పకుండా 13/5/2024 మీరందరూ సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.